పాడేరు తలార్సింగి వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద విద్యార్థులలో తమకు మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు తమకు పూర్తి స్థాయిలో మెనూ ప్రకారంగా ఆహారం అందట్లేదంటూ ఫుడ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలను అనేక మార్లు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించడం లేదని, తప్పని పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తామంతా నిరసనకు దిగామంటూ వారు తెలియజేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, పాఠశాలలో ప్రధానంగా మెనూ ప్రకారంగా మెనూ అమలు చేయాలంటూ, భోజనం ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పాఠశాలలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో లేవని, సంబంధిత శాఖల అధికారులు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో వాటిపై దృష్టి సారించి తమకు పూర్తి స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ మార్చాం 5 నెలల కిందటే. అయితే ధనలక్ష్మి మేడం గారికి ఇచ్చారు. అప్పుడు ఆవిడేమో కాల్ దెబ్బతిరిందని వెళ్ళిపోయారు. ఆవిడ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు, మెడికల్ లీవ్. మొన్న వచ్చింది ఆవిడ, అందుకు ఆగింది. అది ప్రిన్సిపల్ మార్చాం మేము. మీకు విషయం తెలీదా? ప్రిన్సిపల్ మార్చితే ఈ మాట అనుకుంటారు. నేను చెప్పేదేనండి, మీకు వచ్చింది నా సమాధానం. ఎవరు వచ్చినా ఇప్పుడు టైం వెంటనే పరిష్కారం అయిపో కదా. ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఒక నోటిఫై పెట్టడం, అప్రూవల్ తీసుకోవడం, ఎవరికో ఈ వేరే వాళ్ళు వేయడం అన్నీ పని టైం పడుతుంది కదా. మీరు చదువుకునే పిల్లలు అలా చేస్తారు, నాకు అర్థం అవుతుంది. మీ సమస్యలు చెప్పారు, మేము విన్నాం. ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్పారు? ఎవరికైనా చెప్పారా? ప్రిన్సిపల్ కూడా చెప్పారు లేదు మీరు చెప్పారా? ఇంకా లేవరా నువ్వు ఇంకా లేవరా